వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి పూర్ణత్వమని నిర్ణయింపబడినది. వెళ్ళిపోదామమ్మా మళ్ళీ. సారీ, అర్థం గజిబిజ్ అయిపోయినట్టుంది. మళ్ళీ చదవమని. ఎవరు మిస్ అయ్యింది? హరే కృష్ణ ప్రభుజీ, నేను సులోచన. ఒక్క నిమిషం అమ్మా. సులోచన మాతాజీ, జగదాంబ గారు చదివారమ్మా? రాజేశ్వరి మాతాజీ, జగదాంబ గారు చదవండి అమ్మా. రాజేశ్వరి మాతాజీ 14వ శ్లోకం చదవండి. 14. కనుక ప్రతి ఒక్కరును ఏకైక లక్ష్యముతో సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడూ నియుక్తులు కావలను. 15వ శ్లోకం జగదాంబ మాత చదువుతారమ్మా? చదువుతాను. చదవండి. బుద్ధిమంతులైన వారు శ్రీకృష్ణుని స్మరణమును, దివ్య ఖడ్గమును చేబూని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు. కనుక ఎవరు ఆ దేవదేవుని కదలేందు శ్రద్ధను కనపరుచుకుందరు. ఎవరమ్మా? విజయమాత చదవండి. ఓ విప్రులారా, సర్వపాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ వనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణం చేయట యందు రుచి ఉత్పన్నమవుతున్నది. సుజాత మాత చదువుతారమ్మా? చదువుతానండి. చదవండి. పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును, శ్రద్ధావంతులైన భక్తుల యోభిలాషిను అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలా కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. నెక్స్ట్ తేజస్విని మాతాజీ ఉన్నారమ్మా? లేదు. పిన్ని ఉన్నారా? పిన్ని 18వ శ్లోకం చదువుతారా పిన్ని? చంద్రమౌళి ప్రభుజీ చదివారు కదా? అవును ప్రభుజీ. ఇంకోటి చదవమంటే చదువుతాను ప్రభుజీ. కృష్ణప్రసాద్ గారు చదువుతారా? మహి గారు మీరు చదువుతారా? చదువుతున్నానండి. చదవండి. నిత్యముగా వనరించినటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుని సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నీయును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. నెక్స్ట్ ఇందిరా మాతాజీ చదువుతారమ్మా? శ్రీకాంత్ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 19వ శ్లోకమా ప్రభుజీ? 19 చదవండి ప్రభు. విక్షే పరహితమైన ప్రేమయుత సేవ హృదయమునందు సుస్థిరమైననే రజస్తమో గుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునందు ఉదయము నుండి అదృశ్యమగును. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును. శారదా మాతాజీ 2 పేర్లునే. ఫస్ట్ శుద్ధసత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనసును పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి నొందిన స్థితిలో వాస్తవమైన భగవతత్వ విజ్ఞానమును పొందగలడు. Subbarao Prabhuji, can I read one? Prabhuji, Mahinder, yes.
మహేంద్ర ప్రభుజీ జస్ట్ వెయిట్ ఫర్ 1 minute ప్రభు. ఓకే సార్. కళామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. 22nd కదా? 21st. 21 అమ్మా. ఈ విధముగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్య కర్మ పరంపర పరిసమాప్తి నొందును. అనుష మాతాజీ చదువుతారమ్మా? ఓకే ప్రభుజీ. చదవండి. కనుకనే అనంత కాలము నుండి పరమభక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు. ప్రవీణ్ ప్రభుజీ, శ్రీలేఖ మాత చదువుతారమ్మా? దివ్యుడైన పరమ పురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల నెడి గుణావతరములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు. శైలజా మాతాజీ ఉన్నారమ్మా? శైలజా మాతాజీ ఉన్నారమ్మా? ప్రవీణ మాతాజీ చదువుతారమ్మా? ప్రవీణ గారు ఉన్నారమ్మా? సులోచన రాణి మాతాజీ చదువుతారమ్మా? కృష్ణ ప్రభుజీ చదువుతాను. చదవండి. 24. దారువు రూపాంతరమైనను ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది. కానీ యజ్ఞం ద్వారా ఉన్నత జ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్ని అనున్నది ధూమము కన్నను శ్రేష్టమైనది. అదే విధముగా రజోగుణము తమో గుణము కన్నను శ్రేష్టమైనను. సత్వగుణముచే పరతత్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును కనుక సత్వగుణము రజోగుణము కన్నను శ్రేష్టమై ఉన్నది. మాతాజీ ఉన్నారు, చదువుతారమ్మా? చదువుతానండి. చదవండి. ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అదోచ్చుటైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుత సేవతో అర్చించిరి. భౌతిక బంధముల నుండి ముక్తిని పొంది దివ్య లాభమును పొందు ఉద్దేశముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికులను అనుసరించు వారు కూడా భౌతిక జగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు. ప్రభుజీ మహేందర్ ప్రభుజీని కూడా యాడ్ చేయండి ప్రభుజీ. యాడ్ చేస్తున్నాను. ఆనంద్ ప్రభు చదివారు కదా? లేదు ప్రభుజీ, చదవండి ప్రభు. ఆనంద్ ప్రభు చదవండి. 26 ప్రభు. 26 ఓకే. ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైన వారు నిశ్చయముగా అసూయారహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతా రూపములను అనుసరించి విష్ణువు దేవతా రూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశముల శాంతి రూపములనే అర్చింతురు. మహేంద్ర ప్రభుజీ. 27. రజోగుణమునందు మరియు తమో గుణమునందు స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యం, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతిక లాభమును పొందగోరిన వారైనందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలన వ్యవహారములను గాంచడి దేవతలను అర్చించుతారు. ఎవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఇందిరా మాత చదువుతారమ్మా? ఇంకెవరు లేకపోతే స్టార్టింగ్ వెళ్ళిపోదాం. మనోహర్ చదువుతావు? మనోహర్. నేను చదవలేదు, చదవనా?
మధ్యలో చదువు నెట్ కనెక్షన్ ఇదైంది. చదవండి అమ్మా. ఎన్నో శ్లోకం? 29. 29. ఓకే, అదే మధ్యలో చాలా కనెక్షన్ నెట్ కనెక్షన్. సరే 28, 29 కలిసి చదవండి. ఓకే. శాస్త్రమందలి జ్ఞానము యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. చరణ ప్రయోజన ఆ ఆదిదేవుని అనుభూతి మనర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్య కర్మ ఫలములన్నీ అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానమనగా అతడే. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకొను కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుత సేవను గూర్చుటయే పరమ ధర్మమై ఉన్నది. దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. ఇంకెవరు లేరు కదండి? సరే, భారతీ మాతాజీ మీరు చదివేసుకోండి. మళ్ళీ లేకపోతే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోదామా? భారతీ మాతాజీ మీరు చదవండి అమ్మా. 30. సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉండి అంతరంగిక శక్తి ద్వారా అసత్తులను సృష్టించారు. నెక్స్ట్. భౌతిక జగమున సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య త్రిగుణములను కూడి ఉన్నను సాధారణ వ్యక్తు జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య స్థితిని కూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. అగ్నితారువు అంతటను వ్యాపించిండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందును వ్యాపించి ఉండును. కనుకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును. శారదా మాతాజీ చదివారా? చదువుతారమ్మా? మాధవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించినట్లుగా చేయుచున్నాడు. ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు మున్నగు జీవులతో నిండి ఉన్న సర్వలోకములను పోషించుచుండును. శుద్ధ సత్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కు లీలలను గావించును. శ్రీమద్ భాగవతమునందు భగవతత్వం మరియు భక్తియుత సేవను ప్రథమ స్కందములోని 2వ అధ్యాయం సమాప్తం. నేను యాక్చువల్గా స్లైడ్స్ ఇక్కడ దాకానే ప్రిపేర్ చేశానమ్మా. మూడో అధ్యాయం నుంచి నేను ప్రిపేర్ చేయలేదు. సో ఇక్కడతో ఆపుదాం యాక్చువల్గా. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను ఈ స్లైడ్స్ ప్రిపరేషన్ కష్టము. మన వరుసగా దీని నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకుని పుస్తకం చూసి చదువుకుని వెళ్ళిపోవడం ఏమా. ఈ వీక్ పుస్తకాలు అందే అన్న ఉద్దేశంతో ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. సో ఎలాగుందమ్మా ఈ పద్ధతి? పర్లేదా? ఇలా బాగానే ఉందా? బాగుంది, చాలా బాగుంది ప్రభుజీ. కాకపోతే హడావుడిగా వెళ్ళిపోయినట్టుంది. కొంచెం ఓవరాల్ గా ఒక్కసారి ముందు ఒక 5 నిమిషాలు ఈ చాప్టర్ లో ఏం చదవబోతున్నాము అని ఒక 5 నిమిషాలు ఏమైనా ఇంట్రడక్షన్ ఇస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుందేమో అనుకుంటాను. సో నెక్స్ట్ వీక్ నుంచి ఆ పని చేస్తాను. చాప్టర్ అంటే ఒక్కొక్కళ్ళు చదివేది 5 శ్లోకాల మీనింగ్ చదువుకుని వెళ్తే బాగుంటదేమో. మరి ఒక్కొక్కటి కాకుండా ఫస్ట్ చదివేవాళ్ళు 5 శ్లోకాల మీనింగ్, సెకండ్ చదివేవాళ్ళు నెక్స్ట్ 5, అలా చదివితే కొంచెం బాగుంటుంది. అయితే కొంచెం టైం లేట్ అవుతుంది. అది సరే, ఆ పని చేద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి అలా చేసుకెళ్దాం. బట్ ప్రాబ్లం ఏంటంటే పుస్తకం ఉండాలి. పుస్తకం లేకపోతే కష్టం. అందరూ ఎవరి పుస్తకం వాళ్ళు చూసి చదువుకోవాలి ఏమా. సో స్పెసిఫిక్ గా ఈ ఒక్క వీక్ అని నేను ఇలా తయారు చేశాను. ఓకే, ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? నాకు యాక్చువల్ గా షార్ప్ 8:30 క్లోజ్ చేసేయాలి. నేను నాకు వేరే మీటింగ్ కి వెళ్ళాలి. నేను మళ్ళీ ఎల్లుండి ఉందామా? లక్షవారం పెట్టుకుందాం. వారానికి 2 రోజులు ఇలా పెట్టుకుందాం. మంగళవారం లక్షవారం. సో ప్రోగ్రెస్ చూసి అప్పుడు మనం మిగతా వారాలు ఇంక్రీజ్ చేసుకోవడమో డే పెంచుకోవడమో చూద్దాము ఏమా. సరేనా? ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయా?
లేదమ్మా ఇప్పటి వరకు అంటే జరిగినది ముందు కానీ తర్వాత కానీ కొంచెం డిస్కస్ చేస్తే 5 నిమిషాలు సరిపోతుంది. డిస్కస్ చేద్దాం, చాప్టర్ డిస్కషన్ చేద్దాం. ఎవ్రీ చాప్టర్ కి ముందు ఒక 5 నిమిషాలు ఈ చాప్టర్ లో మనం ఏం చదువుతున్నాం అని చెప్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. లాస్ట్ లో పర్వాలేదు ప్రభుజీ, అది అయిపోయిన తర్వాత అయినా పర్వాలేదు. ముందు చెప్తే మనం ఏం చదువుతున్నామో మనకు అర్థం అవుతుంది కదా. మీ ఇష్టం ప్రభుజీ. అలాగేనమ్మా, డిస్కస్ చేద్దాం, చాప్టర్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా ప్రసాద్ ప్రభుజీ, చంద్రమౌళి ప్రభుజీ, క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏంటి సజెషన్స్? చాలా సీనియర్ డివోటీస్ కూడా ఉన్నారు ఇందులో, జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ గుడ్ ప్రభుజీ. వీఆర్ గోయింగ్ గుడ్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం శ్రీమద్ భాగవతం ఒకసారైనా కంప్లీట్ చేయాలి వితౌట్ ద మీనింగ్స్ అన్నమాట. అది మెయిన్ ఆబ్జెక్టివ్ అదే ప్రభుజీ. పుస్తకాలు ఇంట్లో తీసుకున్న తర్వాత చాలా సార్లు ఏమవుతుందంటే ఈ పుస్తకాలు కనీసం ష్రింక్ ర్యాప్ కూడా జరుగుతుంది. అది మెయిన్ ఉద్దేశం. నేను తీసుకుని 1 year అయింది ప్రభుజీ. ఫస్ట్ కాంటేలో ఇంక 4 chapters చదివాను ప్రభుజీ, అంతే. అందుకనే ఈరోజు మేమైతే తీసుకుని 15 ఏళ్ళు అయ్యింది, ఈ రోజే ఓపెన్ చేయడం. అది ఇంట్లో ఉంటేనమ్మా మనం చదివినా చదవకపోయినా అది చదవడానికి ఒక వ్యక్తి పుడతారంటమ్మా. ఆ వ్యక్తే సుబ్బారావు ప్రభుజీ. అయ్యో రామ, సుబ్బారావు ప్రభుజీ దయ వల్ల మనకి ఈ రోజు చదివే అదృష్టం వచ్చింది. నా ఉద్దేశం కూడా అదేనండి, అందరి చేత చదివించిన చదువుకుని నేను ముందు చదువుతాను. అది మెయిన్ నాకు కావాల్సింది. మీ అందరి చేత చదివించే నా స్వార్థం మాత్రం అదే. సో ఇంట్లో 2-3 కూర్చుంటే 2-3 వరుసగా వాళ్ళ శ్లోకాలు చదివేసుకోవచ్చు. ఒక్కళ్ళే చదవాలని ఏం లేదు, అలా పెట్టు. సో రేపు లిస్ట్ పెట్టేసుకుంటే దాని ప్రకారం లిస్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఈజీగా చదివేసుకోవచ్చు. ఓకే, సో ఈ వారంలో ఇంకెవరికైనా ఇక్కడ హైదరాబాద్ పుస్తకాల ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు అరేంజ్ ద బుక్స్ ఫర్ యూ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అయితే నరసింహారతి పాడుకుని క్లోజ్ చేసుకుంటాం. చెప్పండి. ప్రభుజీ ఇంకా 3 minutes ఉంది, మీకు ఓకేనా ప్రభుజీ? నరసింహారతి పర్వాలేదు ప్రభుజీ. ఏదో అంటే నేను వెళ్ళిపోతాను. రేణేష్ నరసింహ ప్రణాం పాడతావా? మా అబ్బాయి పాడతాడు ప్రభుజీ. పాడతారా? మా అబ్బాయి పాడతాడంట. పాడమ్మా, పాడినా. నువ్వు చూసి పాడగలవు, ఇంగ్లీష్ చూసి పాడు, రెండు కనబడుతున్నాయిగా. జై నరసింహ శ్రీ నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదీశ జయ పద్మముఖ పద్మరుంద నమస్తే నరసింహాయ ప్రహ్లాదలా దదాహినే హిరణ్యాకాశి తిలతంకా నఖాలాయే లో నరసింహ పరతో నరసింహ యతో యతో ధ్యామి తతో నరసింహ పదే నరసింహ హృదయే నరసింహ నరసింహమదేం శరణం ప్రపదే నరసింహమదేం శరణం ప్రపదే కర కమల అద్భుత శృంగాం దళిత హిరణ్యకాశిపూ తాను బృంగం కేశవధృత నరహరి రూపా జై జగదీశ హరే
जय जगदीश हरे, जय जगदीश हरे। तव कर कमल करे न काम, अद्भुत शृंगाशिपु तनु केशवधृता नरहरि रूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। जय नरसिंहदेव, जय नरसिंहदेव, जय नरसिंहदेव, जय नरसिंहदेव। जय प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, जय प्रहलाद महाराज। जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह। जय प्रभुपादा, जय प्रभुपादा, जय प्रभुपादा, जय प्रभुपादा। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। नित्य गौर हरि बोल,